కేంద్ర జలశక్తి మంత్రి భేటీలో రెండు రాష్ట్రాల సీఎం సమావేశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం విడుదల చేసిన నోట్పై ఇద్దరు మాట్లాడటం లేదని, ఇద్దరు సీఎంలు సొంత ఎజెండాలతోనే మీటింగ్కు వెళ్లారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంత అజెండాపై వెళ్లినప్పుడు కేంద్రం అజెండాపై ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. బీజేపీని, కేంద్రాన్ని బద్నం చేయడమే వాళ్ళ ఉద్దేశమన్నారు. ఏపీ మంత్రి వెళ్లి బనకచెర్లపై కమిటీ వేశారని చెప్పారని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి బనకచెర్లపై చర్చే లేదన్నారు. వాస్తవమేమిటో తెలిసినా బయటకు వచ్చే పరిస్థితి లేదని, అసలేం జరిగిందో ఇద్దరు సీఎంలలో ఒకరు స్పష్టం చేయాలని బండి సంజయ్ అన్నారు. ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం నిన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం టీవీలు చూసుకున్నాక కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఇలా అక్కడ రాష్ట్ర మంత్రి ఏమో బనకచెర్ల విషయంలో కమిటీ చేస్తామన్నారని చెప్పి ఆయన చెప్పింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు బనకచెర్ల డిస్కషన్ జరగాలని చెప్పి ఈయన చెప్పింది. లోపల ఏం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన బాధ్యత వారిది ఉంది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇష్యూను లాగి టైంపాస్ పాలిటిక్స్ చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలి, బీజేపీని కేంద్రాన్ని బదనాం చేయాలి. నిన్న సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు. సొంత ఎజెండాతో సమావేశం పోతే వీళ్ళు అనుకున్న ప్రకారం ఎజెండా మీద చర్చించడం ఏ విధంగా సాధ్యమవుతుంది? అది ఒక గంటలో, ఒక 2 గంటల్లో, ఒక్క రోజుల్లో చర్చలు జరగడం సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఫిక్స్ చేస్తే మేము ఇది ఉంటారామని వీళ్ళంటారు, అది ఉంటారామని వాళ్ళంటారు. కేంద్రానికి ఏంది? రెండు రాష్ట్రాలు ముఖ్యము. ఆ రాష్ట్రానికి అన్యాయం జరగదు, ఈ రాష్ట్రానికి అన్యాయం జరగదు. సమస్య సామరస్యపూర్వకంగా ఇది జరగాలి. ఒక మంచి ఆలోచన కేంద్రం. ఇలా కేంద్రం విజయం సాధించింది. అలా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విజయము. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుండబెట్టి ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీ ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని చెప్పి, జల వివాదాలను పరిష్కరించాలని చెప్పి ఏ కేంద్ర ప్రభుత్వం, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసంగా